హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదండి, ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. శారీతో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదైతే కస్టమర్ ఓల్డ్ శారీ ఇచ్చారండి స్టిచ్ చేయమని. అయితే ఈ శారీకి ఇలా బార్డర్ అయితే వచ్చింది. ఆ శారీ మొత్తం కూడా బార్డర్ అంతా ఓపెన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా బాడీ పార్ట్ కోసం అయితే 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అలాగే కింద స్కర్ట్ పార్ట్కి వచ్చేసి 3 మీటర్స్ పాలిస్టర్ అయితే తీసుకున్నానండి. అలాగే ఇక్కడ వీళ్ళు మెజర్మెంట్ కోసం రెడీమేడ్ టాప్ ఇచ్చారండి. ఇది ఫుల్ లెంత్ అనమాట, 52 ఇంచెస్ ఉంది. అయితే వాళ్ళు మోకాల కంటే కిందకి పెట్టమన్నారు అనమాట. నేనైతే 45 ఇంచులు 45 ఇంచెస్ లెంత్ అయితే పెడుతున్నాను. అలాగే ఈ టాప్కి వచ్చేసి షోల్డరు మనకి ఇది హై నెక్ కదండి, ఫుల్ షోల్డర్ ఉందన్నమాట. అయితే కస్టమర్ ఇక్కడ డ్రెస్కి వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి నెక్ డీప్ అనేది పెట్టమన్నారనమాట. అందుకని మనం షోల్డర్ అయితే ఇంత పెట్టకూడదు, భుజాలు అయితే జారిపోతాయి. అలాగే బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. ఈ 14 ఇంచులు షోల్డర్ అయితే పెట్టకూడదు మనము. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ అయితే తీసుకున్నానండి టాప్ పార్ట్ కట్ చేయడం కోసం. 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. అయితే మనకి షార్ట్ హ్యాండ్స్ వరకు లైనింగ్ అయితే వేస్తాను. ఫస్ట్ ఈ క్లాత్ని 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ మనకి అడ్జస్ట్మెంట్ ఎటువైపు అవుతుందో క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలండి. క్లాత్ ఫస్ట్ డబుల్ ఫోల్డ్ మీద ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇలాగా ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. తర్వాత పైన వచ్చేసి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత లైన్ దగ్గర నుంచి 14 ఇంచులు బాడీ లెంత్ కదా, దానికి ఒక 1 ఇంచు పైన కింద ఖర్చుల కోసం కలుపుకుని 15 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది ఇచ్చి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది వచ్చి నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నానండి. అలాగే షోల్డర్ వచ్చేసి 3.5 పెడుతున్నాను. టోటల్ వచ్చేసి షోల్డర్ 6 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే మనం ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెసే మార్కింగ్ చేసుకోవాలండి. మనం షోల్డర్ ఎంత అయితే పెట్టుకుంటామో అంతే ఆర్మ్ డౌన్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడైతే కస్టమర్ చెస్ట్ లూజ్ బాడీ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ 2 సైడ్స్ కూడా 2 వైపులా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టమన్నారు. మొత్తం 4 ఇంచెస్ అనేది లూజ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలన్నమాట. ఇదైతే వాళ్ళు ఫస్ట్ 2 సైడ్స్ కూడా 1 ఇంచ్ లూజ్ పెట్టేసి పెట్టమన్నారు. మళ్ళీ వాళ్ళ డాటర్ వేసుకోవడం కోసం ఒక 4 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టమన్నారు. అంత ఖర్చు పెడితే డ్రెస్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుండదని చెప్పి నేనైతే వాళ్ళ డాటర్ మెజర్మెంట్స్కి సరిపోయే విధంగా 4 ఇంచెస్ లూజ్ అనేది పెట్టేసి కట్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నానండి. వాళ్ళ మదర్ వేసుకోవాలనుకున్నప్పుడు సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 1 సైడ్ టాప్కి ఫ్రంట్ వైపు చెస్ట్ లూజ్ చూసుకుంటే 17 ఇంచులు ఉందండి. 17 ఇంచులకి 4 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుని మొత్తం 21 ఇంచెస్ లూజ్ అయితే ఉంటుంది. 21 ఇంచెస్ని మనం ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా, మనం 1 సైడ్ లూజ్ చూసుకున్నాం కాబట్టి డబుల్ ఫోల్డ్ మీద 10.5 ఇంచెస్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని మనం చంక్ రౌండ్ అయితే తీసుకోవాలి. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ పెట్టాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు పెట్టేసి ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుని నెక్ షేప్ అనేది మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. అలాగే సైడ్ మార్జిన్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టాను. వీళ్ళ ఖర్చు అనేది ఎక్కువ పెట్టమన్నారు అనమాట. 2 ఇంచెస్ కంటే ఎక్కువ పెడితే బాగుండదండి. నార్మల్గా ఖర్చు మనకు 1.5 ఇంచు 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కింద నడుము లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర మనకి ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కదా, సైడ్స్ వచ్చేసి కింద సైడ్స్ వేలాడినట్టుగా రాకుండా ఉండాలంటే నడుము మార్కింగ్ చేసుకున్నాం కదా, నడుములో సగం బాగా మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి క్రాస్గా సైడ్ ఖర్చుల వైపు 1 ఇంచ్ అయితే క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి సైడ్స్ అనేవి వేలాడినట్టుగా రాకుండా నీట్గా వస్తాయి అన్నమాట. అంబ్రెల్లా ఫ్రాక్ అనే కాదండి, ఏ ఫ్రాక్స్కైనా కానీ సైడ్ ఇలాగా 1 ఇంచ్ అనేది క్రాస్ తీసామంటే సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా సైడ్స్ అనేవి క్రాస్ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక పార్ట్ మీద నేను బ్యాక్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. పైన 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింద నెక్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఈ 7 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ వెడల్పుగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. రౌండ్ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు, లేదు అనుకుంటే పైన 2.5 కింద 2.5 మార్కింగ్ చేసేసి ఇలా నెక్ రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది 6 ఇంచెస్కి మార్కింగ్ చేసి నేను ఇక్కడ పాన్ నెక్ షేప్ అయితే ఇచ్చాను. అలాగే మనకి ఆర్మ్ రౌండ్ తిరిగే చోట కూడా ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఫ్రంట్ షేప్ తీసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ అనేది నేను తర్వాత కట్ చేస్తానండి ఫ్రంట్ నెక్కి. ఇప్పుడైతే మనము
హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అనేవి ఇప్పుడు డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే ఇది మనకి 4 లేయర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్కి సరిపడా ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను. వన్ సైడ్ జాయింట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే కింద లైన్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి, క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా. అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది నేను బ్యాక్ హార్మోల్ని పెట్టి కట్ చేస్తున్నాను. బ్యాక్ మనకి ఆర్మ్ రౌండ్ మొత్తం ఎంత ఉందో చూసుకుని దానికి సరిపడా క్లాత్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే నేను ఇక్కడ ఒక 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నానండి ఖర్చుతో కలిపి. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుని కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకుని ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసేసుకుని కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ సైడ్స్ అనేవి మనం జాయింట్స్ అనేవి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్ సెంటర్లోను ఆర్మ్ రౌండ్ జాయింట్ దగ్గర చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్కి అతుకులు అయితే వచ్చాయి కదా, అతుకులు అనేవి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ మనం జాయింట్స్ చేసుకునే క్లాత్ పైన హ్యాండ్ అనేది పెట్టేసి క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుందండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా కూడా తీసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను పాలిస్టర్ క్లాత్ 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. దీన్ని మీరు కావాలంటే స్ట్రైట్ కట్లా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అంబ్రెల్లా కట్లో అయితే కట్ చేస్తున్నాను. క్లాత్ డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది కిందకి వదిలేసి ఓపెన్స్ ఉన్న వైపు ఇలాగా ఫోల్డింగ్ అయితే క్రాస్ ఫోల్డింగ్ అయితే చేశాను. ఇక్కడ 4 సైడ్స్, వన్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ వచ్చాయి అనమాట, 4 ఓపెన్స్ వచ్చాయి, ఇంకొక సైడ్ ఫోల్డింగ్ వచ్చింది. ఇక్కడ మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజు ఎంత అయితే, నడుము లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్కి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉందంతే. 17 ఇంచులు కదా, 17 ఇంచులకి మనకు 4 ఇంచెస్ ఖర్చులు పెట్టాం కదా, 21 ఇంచెస్. ఈ 21 ఇంచెస్ వన్ సైడ్ కదా, దీన్ని ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఖర్చులు కూడా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది క్రాస్గా ఉంటుంది కదా, రౌండ్ కొలిచేసరికి కరెక్ట్గా ఖర్చు అనేది 2 ఇంచెస్కి కూడా సరిపోతుంది అనమాట. ఒకవేళ ఖర్చు తగ్గినట్టయితే కిందకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువైనట్టయితే పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్ షేప్ అనేది. తర్వాత ఈ రౌండ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనము ఫ్రాక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 45 ఇంచులు కదా, ఈ 45 ఇంచులకి 14 ఇంచులు అయితే టాప్ అయితే కట్ చేసాం కదా, మిగిలిన లెంత్ అనేది కింద ఫ్రాక్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. 31 ఇంచెస్ ఫ్రాక్ లెంత్ అనమాట. ఈ 31 ఇంచెస్కి లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్ తగ్గించుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పైన కింద ఖర్చులు కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ లైనింగ్ అనేది తగ్గించేసుకుని 29 ఇంచులకి అయితే కటింగ్ చేసేసుకోవాలి. నడుము దగ్గర నుంచి కింద వైపుకి క్రాస్గా టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ 29 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకుని కింద అంబ్రెల్లా షేప్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఇలాగ ఇంకొక ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నామంటే మనకి సైడ్స్ అనేవి క్రాసులు రావన్నమాట, నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ జాయింట్స్ పడ్డాయి కదా, మనం మిగిలిన క్లాత్లోంచి ఇలాగ క్రాసులు లైనింగ్కి సరిపడా జాయింట్స్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఫోల్డింగ్ వైపు ఉన్న క్లాత్ అయితే వేసేసాను. మనం ఫోల్డింగ్ అనేది కిందకి పెట్టేసుకోవడం వల్ల మనకి ఇలా అతుకులు వచ్చినప్పుడు జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కింద లైనింగ్ అనేది కనబడుతుంది కదా, దాని ప్రకారం అయితే కట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే జాయింట్ వేసుకునే క్లాత్ కింద వేసేసి దానిపైన మనం కట్ చేసుకున్న ఫ్రాక్ అనేది పెట్టేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే జాయింట్స్ అనేవి తెలియడం కోసం చిన్న చిన్న కట్స్ పెడుతున్నాను. మీరు ఇప్పుడే వీటికి పిన్స్ అనేవి పెట్టేసుకోండి, ఏ క్లాత్ ఎటువైపు జాయిన్ చేయాలని. లేదు తర్వాత అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, అందుకని ఇప్పుడే క్లాత్ ఎటువైపు ఎలా జాయిన్ చేయాలో పిన్స్ పెట్టేసుకున్నారంటే ఆ విధంగా జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వన్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన వైపు కూడా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకుని దీన్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ శారీ లెంత్ ఎంత ఉంటుందో మనకి పన్నా అంటారు కదా, ఆ పన్నా ఎంత అయితే ఉందో ఇలాగ క్రాస్గా ఫోల్డ్ చేసుకుని ఎంతవరకు వెడల్పు వచ్చిందో చూడండి శారీని. దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా మీకు హాఫ్ సర్కిల్ వస్తుందన్నమాట. ఫుల్ సర్కిల్ కాకుండా తక్కువలోనే అంబ్రెల్లా ఫ్రాక్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఫుల్ సర్కిల్ కావాలి అనుకున్నప్పుడు మనం క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసాం కదా, దాన్ని ఇంకొక క్లాత్ మొత్తం ఇంకొక ఫోల్డ్ చేసామంటే మనకి ఎక్కువ క్లాత్ అయితే వస్తుందన్నమాట. మొత్తం 4 లేయర్స్ క్లాత్ అయితే వస్తుంది. ఇది 4 మడతలు అయితే వేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే కూడా కట్ చేసేస్తున్నాను. లేదంటే మీరు ఒక కార్నర్ 2 కార్నర్స్ని కలిపేసి ఫోల్డింగ్ చేసేసుకుని 4 మడతలు వచ్చేలా పెట్టేసుకుని మిగిలిన క్లాత్తో కూడా టాప్ అనేది కట్ చేసుకోవచ్చు.
అనేది చూసుకున్నా నాకు వీడియో నేనే షూట్ చేసుకోవాలన్నమాట. అందువల్ల ఆ వీడియోలో క్లారిటీగా ఉందో లేదో తెలియట్లేదు. ఒకసారి కామెంట్ అయితే చేయండి క్లారిటీ వచ్చిందో లేదో అనేది. లేదంటే నెక్స్ట్ ఎప్పుడైనా మీకు డీటెయిల్గా వీడియో అనేది పెడతాను. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఒకవైపు క్లోజ్ వచ్చిందనమాట. అలాగే రెండు సైడ్స్ ఓపెన్స్ వచ్చాయి. ఈ విధంగా అయితే మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది 4 మడతల మీద ఉందన్నమాట. ఇప్పుడు మీరు నడుము అనేది కొలుచుకోకుండా మనం కట్ చేసిన లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని దీనిపైన డబల్ ఫోల్డ్ ఓపెన్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా మళ్ళీ ప్రతిసారి కొలుచుకునే పని ఉండదు. లైనింగ్ని పెట్టేసి మనం ఫ్రాక్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఖర్చుతో కలిపి ఒక 3 ఇంచెస్ కింద వైపు కింద పీకో చేయడానికి, అలాగే పైన నడుము దగ్గర జాయిన్ చేసేయడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అలాగే మనము లైనింగ్ కన్నా కూడా లైనింగ్కి 2 ఇంచెస్ తగ్గించాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా ఇందులో పెంచుకోవాలన్నమాట. మొత్తం 3 ఇంచెస్ లెంత్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది లైనింగ్ కన్నా కూడా. నేను ఇక్కడ మళ్ళీ కొలిచి పెడుతున్నాను అనమాట. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక మనం చక్కగా బిగినర్స్ అనే కదండి, మనం నీట్గా లైనింగ్ని దీని మీద పెట్టి కట్ చేసేసుకున్నామంటే మళ్ళీ ఇలాగా కొలుచుకునే పని ఉండదన్నమాట. ఇక్కడైతే నేను నడుము లూజు 4 భాగాలు చేసేసి మార్కింగ్ చేసేసాను. అక్కడి నుంచి మొత్తం ఫ్రాక్ లెంత్ అయితే 29 ఇంచులు కదా, పైన బాడీకి 14 ఇంచులు పోగా 29 ఇంచులు ఉంది. 29 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలిపేసుకుని మార్కింగ్ అయితే చేసేసాను. తర్వాత ఈ మార్కింగ్ చేసిన తర్వాత నడుము లూజ్ మార్కింగ్ చేసేసాం కదా, పైన కార్నర్ నుంచి టోటల్ లెంత్ ఎంత ఉందో చూసుకుని కార్నర్ దగ్గర నుంచి కూడా మనం చుట్టూ రౌండ్ కొరుచుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ లెంత్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల సైడ్స్ క్రాస్లు అనేవి వేలాడినట్టుగా రావన్నమాట, పర్ఫెక్ట్గా వస్తాయి. స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గానే వస్తాయి, కానీ స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట, వేలాడినట్టుగా ఎక్కువ తక్కువగా వస్తాయి అనమాట. ఆ విధంగా రాకుండా ఉండాలంటే క్లాత్ని మళ్ళీ ఇలా ఫస్ట్ 4 లేయర్స్ ఉంది కదా, మళ్ళీ ఇలా 8 లేయర్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒకసారి లెంత్ అయితే కొలుచుకోవాలి. లేదంటే లైనింగ్ పెట్టేసి కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుని మనం లెంత్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ అయితే చేసుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది కదా, ఆ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మనం ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే క్లాత్ అనేది అస్సలు క్రాస్ అనేది రాదండి. స్టిచ్ చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నడుము దగ్గర ఫోల్డింగ్ వైపు చిన్న కట్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫుల్ సర్కిల్ అయితే వస్తుంది. ఇదొకటి ఫ్రంట్ పార్ట్ అనమాట. అలాగే దీని కింద ఇంకొక పార్ట్ అయితే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో నుంచి బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న వైపు నేనైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. మనం అంబ్రెల్లా కట్ చేయగా మిగిలిన క్లాత్లోంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. లేదు అంటే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఇందులోని. అయితే ఇక్కడ ఇవి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నేను ఫస్ట్ 1 మీటర్ క్లాత్ ఎక్స్ట్రా తీసాను కదా, ఆ క్లాత్లోంచి హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఉన్న క్లాత్లోంచి బ్యాక్ పార్ట్ అయితే తీసేసానండి. అలాగే ఈ క్లాత్లోంచి హ్యాండ్స్, ఇవి చూడీ హ్యాండ్స్ అనమాట. ఈ చూడీ హ్యాండ్స్కి క్రాస్ ఫోల్డింగ్ వేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ క్లాత్ అయితే సరిపోలేదండి, ఏదో ఒకలాగా అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ అయితే చేశాను. ఇలా చుడీ హ్యాండ్స్ తీసుకోవాలన్నప్పుడు క్లాత్ అయితే వెడల్పు ఎక్కువగా క్లాత్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. ఈ విధంగా నేను ఫుల్ క్రాస్ వేసేసాను కదా, మీరు ఫుల్ క్రాస్ అయితే వేయకండి. ఫుల్ క్రాస్ వేయకుండా లైట్గా క్రాస్ వేసుకుంటే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసి కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే, ఎక్కువ కాదు, జస్ట్ క్రాస్ వేసామా లేదా అన్నట్టు క్రాస్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకున్నారంటే కనుక నీట్గా చూడీ హ్యాండ్స్ అయితే వేసుకోవచ్చు. ఇలాగా జాయింట్స్ కూడా రావన్నమాట, తక్కువ క్లాత్లోనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడైతే నేను చేసిన పొరపాటు అదేనండి, ఫుల్ క్రాస్ వేసేసి హ్యాండ్స్ అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఆలోచన వచ్చిందనమాట, నేను ఒక్కొక్కసారి ఇలాగే పప్పులో కాలేస్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మనం నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ దీనిపైన పెట్టేసి హ్యాండ్ లెంత్ టోటల్ వచ్చేసి 27 ఇంచెస్ వరకు పెట్టానండి. ఇక్కడ మనకి కింద కుచ్చులుగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు పెట్టేసి ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టి కట్ చేసేసాను.
ఈ క్లాత్లు మిగిలినవి అనమాట. వీటిలో ఫ్రంట్ పార్ట్ అయితే వేయాలి. ఫ్రంట్ పార్ట్ జాయింట్ వస్తుంది కదా అనుకుంటారు. అయితే ఈ జాయింట్స్తోనే నేను ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది డిజైన్ చేశానండి. ఫ్రంట్ జాయింట్స్ వచ్చినా పర్వాలేదని ఫ్రంట్ జాయింట్స్ వైపు పైపింగ్ వేసి ఫ్రాక్ అనేది మోడల్ పెట్టేశాను అనమాట. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ జాయింట్ మనం బ్యాక్ కావాలంటే బ్యాక్ వేసుకోవచ్చు, లేదు ఫ్రంట్ జాయింట్ వచ్చినప్పుడు ఫ్రంట్ డిజైన్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అయితే కట్ చేసేసాను. ఇంక ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్కి జాయింట్ అనేవి పడ్డాయి కదా కింద వైపు, హ్యాండ్స్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసేస్తున్నాను. ఈ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్ వచ్చే విధంగా స్టిచ్ చేస్తున్నానండి. ఒకవేళ వావర్లాక్ ఉంటే వావర్లాక్ కూడా చేయొచ్చు. అట్లనేవి రాకుండా ఉండాలంటే ఫుల్ క్రాస్ వేయకుండా హాఫ్ క్రాస్ వేయండి. నేను వీడియో కూడా చేసి పెడతాను. క్రాస్ అనేది తక్కువగా పెట్టేసి స్టిచ్ చేసినట్టయితే కూడా చూడీ హ్యాండ్స్ కూడా వస్తాయి. స్ట్రైట్గా పెట్టేసి కూడా చూడీ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తూ ఉంటారు. అలాగే స్ట్రైట్గా పెట్టి స్టిచ్ చేసాకన్నా కూడా క్రాస్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తే మనకి క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా ఇబ్బందిగా ఉండదన్నమాట. ఈ విధంగా జాయింట్స్ వేసేసుకుని హ్యాండ్స్ అనేవి నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసానండి. క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనికి లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కింద హ్యాండ్స్కి లైనింగ్కి సైడ్ హ్యాండ్స్కి జాయింట్స్ అనేవి వచ్చాయి కదా, ఈ జాయింట్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఈ జాయింట్స్ కట్ చేసేసుకున్న తర్వాత అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా వన్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న క్లాత్ని సెపరేట్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ అనేది కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ కూడా తీసుకోవాలండి. వన్ సైడ్ క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకుని మనకి సెంటర్ నుంచి ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని ఇలాగ ఎడ్జ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. మీరు హ్యాండ్స్కి లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా లైనింగ్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్స్కి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. అలాగే నేను కింద హ్యాండ్స్ దగ్గర ఫస్ట్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ చేయడం వల్ల ఇది మనకి క్రాస్గా ఉంటుంది కదా, మనం ఫ్రాక్ హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ముడతలు ఏవి రాకుండా ఉంటుందన్నమాట. ఈ స్టిచ్ అనేది మనం తర్వాత ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కింద పెట్టేసి మళ్ళీ నీట్గా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసేసాను. ఇక్కడైతే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ కన్నా తక్కువే పెట్టాను. పావు తక్కువ 5 ఇంచులు అయితే పెట్టానండి. వీళ్ళు కొంచెం లావుగా ఉంటారు కాబట్టి. తర్వాత ఇక్కడ ఆర్మ్ జాయింట్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్కి కూడా కింద వైపు డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకుంటే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఫ్రాక్ అనేది మీకు అర్థమైందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ అర్థమైతే అర్థమైందని చేయండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చేయండి. నేను మళ్ళీ నాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నేర్చుకుంటాను. ఇంక ఇప్పుడు బ్యాక్ నెక్కి లోడింగ్ మెథడ్లో వేద్దామని పైపింగ్ అయితే రెడీ చేస్తున్నానండి. ఈ పైపింగ్ క్లాత్ జాయిన్ చేసి మనం సెపరేట్గా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ జాయింట్స్ అనేవి వేసేసుకున్న తర్వాత కూడా పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ స్టిచ్ చేసేటప్పుడే జాయింట్స్ అయితే వేసేస్తానండి. దీనివల్ల నాకు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా మనకు కావాల్సినంత క్లాత్ అయితే పైపింగ్ రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను అనమాట. అందుకని 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి లైనింగ్కి ఫస్ట్ పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు క్లాత్ని లాక్కుండా
పైపింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా పైపింగ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ పైకి ఉండేలా పెట్టేసుకుని దానిపైన లైనింగ్ అనేది మనం పైపింగ్ థ్రెడ్ వేసాం కదా, పైపింగ్ థ్రెడ్ ఉండేలాగా పెట్టేసుకుని మనం ముందు వేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైన కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ని సెపరేట్ చేసుకుని ఫస్ట్ లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఈ విధంగా వేయడం వల్ల మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా లైనింగ్ పైన స్టిచ్ వేసేసిన తర్వాత పైనుంచి పాదం వెడల్పుతో మనం స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ థ్రెడ్ పక్కనే కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా పైపింగ్ స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని లైనింగ్ అయితే జాయిన్ చేసేసేయాలి. నేనైతే ఇక్కడ బ్యాక్ డాట్స్ కానీ ఫ్రంట్ డాట్స్ కానీ ఏమీ వేయట్లేదండి ఫ్రాక్స్కి. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దామండి. బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడానికి ఇక్కడ మనకి ఫ్రంట్ ఒరిజినల్కి జాయింట్స్ వచ్చాయి కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్స్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నెక్ అయితే కట్ చేసేసాను. నెక్ కట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నెక్ అనేది జారిపోకుండా ఉండాలి అంటే ఇలా పాన్ నెక్ తీసుకున్నాం కదా, ఈ పాన్ నెక్ దగ్గర నెక్కి కింద షేప్ తీసుకున్నాం కదా, అలాగే రౌండ్స్ తిరిగే చోట ఇలాగ 1/2 ఇంచు ఇలా క్రాస్గా డాట్స్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల నెక్ అనేది జారిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత సెంటర్ అనేది కట్ చేసేసుకోవాలి. సెంటర్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఈ పైపింగ్ వేసేటప్పుడు మన లైనింగ్కి ఈ పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ పైపింగ్ వేసేటప్పుడు మనకి డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ అనేవి కిందకి ఉండేలాగా పెట్టేసుకోవాలి. మనం పైపింగ్ జాయిన్ చేసే వైపు డాట్స్ అనేవి ఉండకుండా ఆపోజిట్ సైడ్లో డాట్స్ వచ్చేలాగా స్టిచ్ పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక పార్ట్కి జాయిన్ చేసేసుకున్నాం కదా, రెండో సైడ్ కూడా పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. పైపింగ్ వేసేటప్పుడు థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలండి. పైపింగ్ని లాగటం కానీ క్లాత్ని లాగటం కానీ చేయకూడదు అనమాట. నీట్గా నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి రౌండ్స్ తిరిగే చోట మూలల్లో కానీ నీడిల్ అనేది కిందకి దించుకుని క్లాత్ అనేది పైపింగ్ అనేది జరుపుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ జాయిన్ చేసేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేద్దాము. ఒరిజినల్కి జాయిన్ చేయడానికి ఒరిజినల్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకోవాలి. దానిపైన ఇలా లైనింగ్ పెట్టేసుకోవాలన్నమాట. పైపింగ్ అనేది ఒరిజినల్ వైపు ఉండే విధంగా పెట్టేసుకుని ఆల్రెడీ మనం పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ పైన మళ్ళీ కుట్టుకుంటూ అదే స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ ఒరిజినల్ని జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. అలాగే ఇక్కడ నెక్ షేప్ అనేది అవుట్ అవ్వకుండా నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే విధంగా నీడిల్ని కిందకి దించుకుంటూ పాదంను పైకి లేపుకుంటూ పర్ఫెక్ట్గా నెక్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి రౌండ్స్ తిరిగే చోట కార్నర్స్లో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇలాగ లైనింగ్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకి పైపింగ్కి అలాగే ఒరిజినల్కి మధ్యలో స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒరిజినల్ని లైనింగ్ని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండు పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటికి మధ్యలో ఒక క్లాత్ అనేది జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా సమానంగా ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అలాగే దీనికైతే నేను పొట్లీ బటన్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక వన్ సైడ్ పార్ట్కి పొట్లీ బటన్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేసేయడానికి మనకి మధ్యలో ఒక పీస్ అనేది కావాలన్నమాట. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. ఇది 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఒరిజినల్ లైనింగ్ తీసుకుని 3 వైపులా కూడా ఇలాగ పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 3 వైపులు కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఈ లెంత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి లెంత్ ఉంటుంది కదా, నెక్ దగ్గర నుంచి కిందకి ఎంత లెంత్ ఉందో దానికన్నా కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. క్లాత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉంటే మనకి మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చెస్ ఓపెన్ చేయడం స్టిచ్ చేయడం కింద ఉంటుంది. అందుకని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్స్ని ఈ క్లాత్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ పొట్లీ బటన్స్ జాయిన్ చేసిన క్లాత్ కాకుండా వేర్లీ బటన్స్ వేయని క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత పొట్లీ బటన్స్ స్టిచ్ చేసిన పార్ట్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మనం నెక్ దగ్గర మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ రెండు ఒకటే దగ్గరికి వచ్చే విధంగా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుని మళ్ళీ పైనుంచి పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఓవర్లాక్ మిషన్ ఉన్నట్టయితే కనుక బ్యాక్ సైడ్ నుంచి లైనింగ్ వైపు జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ కూడా ఫస్ట్ రైట్ సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. పాదం కంటే తక్కువ వెడల్పుతో రైట్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసేసుకుని 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ సైడ్ అలాగే షోల్డర్స్ సైడ్ కూడా రఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేసుకోవాలండి. హ్యాండ్ యొక్క సెంటర్ అలాగే షోల్డర్కి కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ సెంటర్ పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ సైడ్ జాయిన్ చేసేసుకుని ఆ స్టిచ్ అనేది కంటిన్యూ చేస్తూ సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలాగే 2 హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసానండి. ఇప్పుడు మనం కింద స్కర్ట్ పార్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ లైనింగ్కి జాయింట్స్ అయితే వచ్చాయి కదా, ఈ జాయింట్స్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ముందుగా మనం పిన్స్ పెట్టేసుకున్నాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అంచులు అనేవి పీసులు వచ్చాయి కదా, అవి మళ్ళీ మనకి నీట్గా ఉండాలి కాబట్టి ఇలాగ లోపలికి పాదం వెడల్పు ఉండేలాగా మనం జాయిన్ చేసుకునే క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ ఓవర్లాక్ ఉన్నట్టయితే నార్మల్గా స్టిచ్ చేసేసుకుని ఓవర్లాక్ వేసేసుకోవచ్చు. ఓవర్లాక్ లేనప్పుడు స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత మనం ఈ ఖర్చు అనేది వన్ సైడ్కి పెట్టేసి ఆ ఖర్చు పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేస్తే జాయింట్స్ వేసినా కూడా నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత కింద ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయింట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. మనకి క్లాత్ అనేది పీసులు రాకుండా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనం ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తే కస్టమర్స్ అనేవాళ్ళు చాలా లైక్ చేస్తారు. ఈ విధంగా రెండో సైడ్ కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత క్లాత్ని ఇలాగ రివర్స్ చేసేసుకుని ఖర్చు అనేది వన్ సైడ్ వచ్చే విధంగా ఖర్చు పైన పెట్టేసుకుని ఖర్చు పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండు జాయిన్ చేయాల్సిన పని లేదనమాట. అలాగే వీటికి కింద ఫోల్డింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సెపరేట్గా ఎటువైపు పార్ట్కి అటువైపే ఫోల్డింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్కి లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ వైపు లైనింగ్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసినట్టయితే ఖర్చు అనేది బయటకు కనబడదు అనమాట, నీట్గా ఉంటుంది. ఒకవేళ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఖర్చు బయటకు కనబడుతుంది అనుకున్నప్పుడు ఫ్రాక్ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఒరిజినల్ పార్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. లేదా ఇలా లోడింగ్ మెథడ్లో జాయిన్ చేసుకోవాలన్నప్పుడు లైనింగ్ వైపు లైనింగ్ పెట్టేసుకోవాలి. అలాగే ఒరిజినల్ రెండు కూడా ఒక సైడ్కి ఉండేలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలండి. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి సాగుతూ ఉంటుంది, సాగతీసినట్టుగా కాకుండా మనం స్కర్ట్ పార్ట్ని లూజ్ వదులుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ సెంటర్ అలాగే స్కర్ట్ పార్ట్ సెంటర్ రెండు కూడా సమానంగా మధ్యలోకి పెట్టేసుకుని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. అప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. అలాగే ఈ క్లాత్ అనేది సాగదీయకుండా లూజ్ వదులుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట, అప్పుడే నీట్గా అయితే ఉంటుంది. రైట్ సైడ్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకుని డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి రైట్ సైడ్ చూసినా రాంగ్ సైడ్ చూసినా కానీ ఖర్చులు అనేవి కనబడవు అనమాట, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది.
ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాడీ పార్ట్ లైనింగ్ వైపు లైనింగ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ బాడీ పార్ట్ అలాగే ఒరిజినల్ రెండు కూడా ఒకటేసారి జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది అస్సలు సాగదీయకుండా లూజ్ వదులుతూ వేసుకోవాలన్నమాట. స్కర్ట్ పార్ట్ అంబ్రెల్లా కట్ చేసాం కదా, అది క్రాస్ ఉంటుంది కాబట్టి సాగుతూ ఉంటుంది. మనం క్లాత్ని సాగదీసేయకుండా బాడీ పార్ట్కి సరిపడే విధంగా లూజ్ వదులుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకుని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఫ్రాక్ని ఇలాగా హ్యాండ్ ఇవి ఫుల్ హ్యాండ్స్ కదా, అందుకని ఆర్మ్ రౌండ్ సైడ్ జాయింట్స్ దగ్గర ఇలాగా రెండు హ్యాండ్స్కి రెండు ఆర్మ్ రౌండ్స్ రెండు కూడా సెంటర్కి వచ్చే విధంగా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుందన్నమాట. కావాలంటే చిన్న స్టిచ్ కూడా వేసుకోవచ్చు. స్టిచ్ వేయడం అంటే మళ్ళీ మనం కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఇలాగ ఒక పిన్ పెట్టేసుకుని హ్యాండ్స్ లూజ్ చూసుకుని సైడ్ జాయింట్ వేసేసుకున్నామంటే నీట్గా వస్తుందన్నమాట. మనం డైరెక్ట్గా ఫుల్ హ్యాండ్స్ని అలా స్టిచ్ చేసామంటే సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ పిన్ పెట్టేసుకుని హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. తర్వాత చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ మనకి ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది కదా, మార్కింగ్ దగ్గర పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే సైడ్స్ ఇక్కడ థ్రెడ్స్ కావాలంటే ఈ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడే థ్రెడ్స్ అనేవి పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. ఈ సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ వరకు లైనింగ్ని ఒరిజినల్ని కలిపి జాయిన్ చేసుకుని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత 4 ఇంచెస్ దగ్గర నుంచి లైనింగ్ని సెపరేట్ చేసేసి ఒరిజినల్ వైపు అయితే ఒరిజినల్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎక్కడ జాయిన్ చేసేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ అనేది మళ్ళీ మనం ముందు వేసుకున్న కుట్టు పైన వేసుకుంటూ రావాలి. ముందు వేసుకున్న కుట్టుకి పక్క నుంచి వేసుకుంటూ రావాలి. అలాగే కింద ఇక్కడ ఒరిజినల్ దగ్గరికి వచ్చేసరికి ఒరిజినల్ని క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇంకా మనం ఫ్రాక్కి ఇంకొక 2-3 స్టిచ్లు అనేవి ఎక్స్ట్రా వేస్తాం కదా, ఆ స్టిచ్చెస్ వేసేటప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా నడుము దగ్గర నుంచి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒరిజినల్కి ఎక్స్ట్రా ఉన్నట్టయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ క్రాస్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు ఒరిజినల్ని లోపల వైపు పెట్టేసుకోవాలి. లోపల వైపు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఫ్రాక్ రెండు కలిపి స్టిచ్ చేసేసామంటే మనకి ఫ్రాక్ ఓపెన్ చేయడానికి అవ్వదన్నమాట. అందుకని లైనింగ్ సెపరేట్గా ఒరిజినల్ సెపరేట్గా జాయిన్ చేసుకున్నామంటే మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఫుల్ ఫ్లేర్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ నేను 4వ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఈ 4వ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్కి డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ఫ్రాక్ నేను బ్యాక్ థ్రెడ్స్ కూడా పెట్టాను. బ్యాక్ నెక్ దగ్గర థ్రెడ్స్ కూడా పెట్టాను. అలాగే నడుము దగ్గర కూడా థ్రెడ్స్ అయితే పెట్టాను. వీళ్ళు ఎక్కువ థ్రెడ్ పెట్టమన్నారనమాట. కుచ్చులు థ్రెడ్కి ఎక్కువ లట్కన్స్ వేసి థ్రెడ్స్ అనేవి హెవీగా పెట్టమన్నారనమాట. ఇలా ఫ్రాక్ మొత్తం సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత కింద జిగ్జాగ్ అయితే వేయాలండి. ఇలా చెమ్కీ వర్క్ కానీ ఇలాగ చెమ్కీ వర్క్స్ అవి వచ్చినప్పుడు ఇలా ఈ ఫ్రాక్స్కి పీకో చేయడం చాలా కష్టం అండి. అనేది నీట్గా అవ్వదన్నమాట. ఈ చెమ్కీలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి, నీడిల్స్ విరిగిపోవడము, అలాగే నీడిల్స్ అనేవి పాయింట్ పోతూ ఉంటాయి అన్నమాట. అలాగే కింద షటిల్ కూడా తిరిగిపోతూ ఉంటుంది మనం గట్టిగా లాగి స్టిచ్ చేసామంటే. చూసారు కదా, ఫ్రాక్ అంతా కూడా రెడీ అయిపోయింది. తర్వాత కింద దీనికి పీకో వేసేస్తే సరిపోతుంది. పీకో వేయడానికి ముందుగా ఫ్రాక్ని ఇలాగ ఒక హ్యాంగర్కి తగిలించి ఇలాగ ఉంచేయాలండి. ఇలా ఉంచేసామంటే కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఫ్రాక్ అనేది ముందే హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకున్నాం కాబట్టి ఎటువంటి హెచ్చు తగ్గులు లేవన్నమాట. ఇప్పుడు దీనికి పీకో అయితే చేసేయాలి. ఇలాంటి ఫ్రాక్స్కి దీనికి ఎక్కువ చెమ్కీ వర్క్ వచ్చింది కదా, వీటికైతే చాలా కష్టంగా ఉందండి. ఇలాగ చెమ్కీస్ వచ్చినప్పుడు మనం అక్కడ ఆ వర్క్ చెమ్కీస్ అనేవి కట్ చేసేసుకుని పీకో అనేది చేయాలన్నమాట. ఇంకైతే వైర్ పీకో చేస్తున్నానండి. వైర్ పీకో చేస్తే మనకి ఫ్రాక్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ చెమ్కీస్ ఉన్న చోట అయితే క్లాత్ అస్సలు వెళ్ళదన్నమాట, ఫోల్డింగ్ అవ్వదు. మనం లాగుతూ స్టిచ్ చేసినా కానీ అవ్వదు. పాదం కింద సెటిల్ అనేది
తిరిగిపోవడం లేదంటే నీడిల్ విరిగిపోవడం క్లాత్ జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇలా వర్క్స్ వచ్చే వాటికి చాలా జాగ్రత్తగా వేయాలండి. మనం వర్క్ అనేది కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం ఫ్రాక్కి వైర్ పీకో అయితే చేసేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. మొత్తానికి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫుల్ ఫ్లేర్తో ఎంత అందంగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.